ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 128 అధ్యాయం 2వ వచనం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాయితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 128 అధ్యాయం యాత్ర కీర్తనగా చెప్పబడుతూ వస్తుంది. సో ప్రభా, మేము జూలై నెలలోనికి అడుగు పెట్టబోతా ఉన్నాం. మాకేదో ఒక వాగ్దానమే ప్రభా. ముందున్న ఆ రోజులన్నీ కూడా ఏ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలి, ఏ మాటను ఎత్తిపట్టుకుని నీ దగ్గరికి రావాలి. మా కనికరం చూ ప్రభా, మాతో మాట్లాడయ్యా. మాకు రేపటిని గూర్చిన ఆశ లేదు, నువ్వు మాట్లాడితే నీ మాట మీద మేము ఆశ పెట్టుకుని ఉన్నాం. నీ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటామని ప్రభు పాదాలను పట్టుకున్నప్పుడు ఆయన కీర్తనలు 128 అధ్యాయం 2వ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మనం చూస్తే గనక నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అంటే అర్థమేంటి అని ఆలోచిస్తూ ఉంటే, దీని కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతూ వచ్చింది. మరి ఈ జూలై నెల 2026 జూలై నెల మనకి చాలా సంవత్సరాలుగా, చాలా నెలలుగా కన్నీరు కారుస్తూ వచ్చాం, చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం. జూలై విల్ బి ఏ ప్రేయర్ ఆన్సరింగ్ మంత్. మన ప్రార్థనలు, మన కన్నీటికి జవాబు పొందుకునే నెలగా జూలై నెల ఉండబోతుంది. మన చేతుల కష్టాయితం మనం అనుభవిస్తాము. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మనకు ఒక మేలు కలుగుతుంది. నిజంగా 128 ఎంత చక్కగా రాస్తూ వచ్చారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువారు అందరూ ధన్యులు. ద మ్యాన్ హూ ఫియర్డ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అతన్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు అనేది ఈ అధ్యాయం అంతా చెప్తోంది. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన చేతులు కష్టాయితాన్ని అనుభవిస్తాం, మనకి మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఒక హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ని దేవుడిస్తాడు. కానీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. మాకు నేర్పు ప్రభా, నీ అందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్లనో అని అడిగినప్పుడు ఆయన మనకి నేర్పిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండునుగాక. ఈరోజు మనం ఖచ్చితంగా ప్రభువుని అడగాల్సిందయ్యా, నీ అందు భయభక్తులు కలిగి ఉండ గాడ్ ఫియర్డ్ మ్యాన్గా నన్ను మార్చండి. నీ అందు భయభక్తులు కలిగి ఉండడం ఎట్లనో నాకు నేర్పించండి అని ప్రభు పాదాలను పట్టుకుందాం. నీ యందు భయభక్తులు కలిగి ఉండట్లోనే మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండట్లోనే మన చేతుల కష్టాయితంను ప్రభు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ఎట్లనో నేర్పించు. భక్తిని నేర్పిస్తే నాకు నేర్పించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుంటే సియోన్లో నుండి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలా కాలంగా అడిగి సంవత్సరాలు అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది, విసిగిపోతా ఉన్నారా, అలసిపోతా ఉన్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు మేలు కలుగుద్ది. మన ప్రార్థన ఏది వృధాగా పోదు. ఆయన బుడ్డిలో మన కన్నీటిని భద్రంగా దాచిపెట్టాడు. దానికి తగిన జవాబును మనం ఈ నెల పొందుకోబోతాము. దేవుడు అలాంటి శ్రేష్టమైన కృపను మనందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.